హాయ్ అండి, నమస్తే. నేను మీ అన్నపూర్ణ. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ రోజు నేను సలివిడి చేస్తున్నానండి. శ్రీరామ పండుగ అందరూ చేసుకుంటారు కదా సలివిడి. నేను ఇప్పుడు సలివిడి చేస్తున్నానండి. నేను ఒక 6 గంటలు బియ్యం నానబెట్టానండి. ఇదిగోండి రేషన్ బియ్యమే కడిగేసి నానబెట్టానండి. 6 గంటలు అయిందండి. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం మళ్ళీ ఇప్పుడు కడిగేసి ఆరబెడతానండి. మళ్ళీ మిక్సీలో పట్టేసుకుందాము. ఒక గ్లాసు బియ్యమే కాబట్టి నేను మిక్సీలో పెట్టేస్తున్నానండి. ఒకవేళ మనం ఎక్కువ పోసుకున్నట్టయితే బయట మిల్లు కూడా పట్టించుకోవచ్చు. ఒక గ్లాసు కాబట్టి నేను మిక్సీలో పెట్టేస్తానండి. ఇప్పుడు నేను ఇది కడిగి చూపిస్తాను. నేను శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి నేను వడబట్లు వేసి ఇవ్వండి వడబెట్టేసుకున్నానండి. ఒక 10 నిమిషాలు వదిలేస్తే నీళ్ళు మొత్తం ఆరిపోతాయండి. తర్వాత ఒక కాటన్ బట్ట మీద వేసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకొని మిక్సీ పట్టేసుకున్నామండి. మనం ఒకవేళ మీరు సలివిడి చేసుకునేటట్టయితే అరిసెలకు మనం ఎట్లా నానబెట్టుకుంటామో నైటే నానబెట్టుకోండి. నాకు టైం లేక నేను పొద్దున్నే నానబెట్టానండి 6 గంటలప్పుడు. ఇప్పుడు 6 గంటలు అయిందండి నాకు ఈ నానబెట్టి. ఇప్పుడు నేను చేస్తున్నాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మాత్రం ఒక రోజు ముందే నానబెట్టేసుకోండి. అప్పుడు బాగుంటుంది, ఇంకా టేస్ట్ బాగా వస్తుంది, మెత్తగా వస్తుంది. మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఒక రోజు ముందే నానబెట్టేసుకోండి. నైట్ నానబెట్టుకుని పొద్దున్న చేసేసుకోండి. ఇవ్వండి నేను వడబోసాను కదా బియ్యము. ఈ బియ్యం అంతా ఒక కాటన్ క్లాత్ మీద ఇట్లా పోస్తానండి. కొంచెం ఆరాలి, మిక్సీ పట్టుకుంటాం కాబట్టి కొంచెం ఆరబెట్టుకున్నాము. కొంచెం ఆరిపోతే మనకి తడి అట్టకుండా ఉన్నప్పుడు పట్టేసుకోవచ్చు మిక్సీలో. ఇవ్వండి ఒక గ్లాస్ బియ్యమే కదా, మిల్లుకి ఏమేస్తామని చెప్పేసి మిక్సీ పట్టేస్తున్నాను నేను. ఇవ్వండి ఇట్లా ఆరబెట్టేసి కొంచెం కాటన్ క్లాత్ కాబట్టి మొత్తం ఇట్లా పీల్చుకుంటుంది నీరు ఏమన్నా ఉన్నా కూడా. ఇవ్వండి మంచిగా ఆరిపోయినాయి. మనకి ఎప్పుడైనా బియ్యం పిండి పట్టుకోవాలనుకుంటే ఇంట్లో మిక్సీలో ఇవ్వండి ఇట్లా పట్టుకున్నప్పుడు మన చేతికి అంటకూడదండి, పడిపోవాలా. ఇగో చూడండి ఇట్లుంటేనే మెత్తటి పిండి లాగా వస్తుంది. ఇట్లా పట్టేసుకోండి. నేను ఇప్పుడు పిండి పట్టి చూపిస్తాను. మెత్తగా పట్టేసుకోండి, జల్లించుకుంటూ పట్టుకోండి. ఇవ్వండి నేను తీసుకున్నాను, 2 సార్లుగా పడతాను. జల్లించుకుంటూ నూక వస్తుంది, నూక కూడా కలిపి పట్టుకోవాలండి. నేను చేశాను కదా మిక్సీ పట్టి చూపిస్తాను. ఇవ్వండి ఇట్లా మెత్తగా పట్టేసుకోండి పిండిని. ఇప్పుడు జల్లెడ పట్టుకున్నాము. జల్లెడ పట్టుకుంటూ చేసుకోవాలండి ఎప్పుడైనా పిండి నడిపిండి. ఇవ్వండి జల్లెడ పట్టేసుకుందాం ఫస్ట్. నేను జల్లెడ పట్టేసేస్తే మెత్తటి పిండి వస్తుంది. ఇట్లా అనుకుంటూ జల్లెడ పట్టేసేయండి. ఇదిగోండి ఇంత నూక వచ్చింది కదా, ఈ పిండిని ఇట్లా అదిం పెట్టేసుకోండి. అదిం పెట్టాలి తడిపిండిని, అసలు గాలి పోకుండా ఇట్లా అదిం పెట్టేసేయండి. తర్వాత మూత పెట్టేసేయండి. ఇదిగోండి మళ్ళీ వచ్చిన నూకను కూడా వేసేసేయండి మిక్సీలోకి. నూక వేసేసి మళ్ళీ కొన్ని బియ్యం అండి. ఇవ్వండి కొంచెం ఎక్కువ వేయద్దండి బియ్యం, కొన్ని బియ్యం కొంచెం నూక అట్లా వేసుకుంటూ పట్టుకోండి. ఇప్పుడు ఇది పట్టి చూపిస్తాను నేను మళ్ళీ. ఇవ్వండి నేను 2వ సారి కూడా పట్టేశాను, జల్లెడ పట్టేస్తున్నాను. ఇంకా మన పిండి అంతా వచ్చే వరకు ఇట్లానే పట్టేసుకోవాలండి. మనకు రవ్వ మొత్తం వచ్చే వరకు పట్టేసుకోవాలి పిండి. ఇవ్వండి ఇంత నూక వచ్చిందండి నాకు. పిండి అంతా పట్టేశాను చూసారా, పిండి అంతా పట్టేసుకున్నాను. ఇగో ఇంత నూక వచ్చింది, నూక తీసేస్తున్నానండి నేను. ఈ నూక తీసేసుకున్న తర్వాత ఈ పిండిని మళ్ళీ జల్లెడ పట్టుకోవాలండి 2వ సారి. అప్పుడే చాలా మెత్తటి మనకి పిండి వస్తుంది. ఇవ్వండి 2వ సారి మళ్ళీ జల్లెడ పడుతున్నానండి. మళ్ళీ 2వ సారి ఇట్లా పట్టుకుంటే బాగా మెత్తగా వస్తుందండి. మనం అరిసెలు చేసేటప్పుడైనా బూరెలు చేసేటప్పుడైనా ఇట్లా మనం 2 సార్లు పట్టుకోవాలి పిండి. మనం బయట మిల్లో పట్టుకొచ్చినా సరే 2 సార్లు జల్లెడ పట్టేసుకోవాలి పిండిని ఎప్పుడైనా సరే, అప్పుడే మనకు మెత్తటి పిండి వస్తుంది. ఫస్ట్ ఒకసారి పట్టేసే కదా, ఇప్పుడు మళ్ళీ 2వ సారి పడుతున్నాను నేను. మొత్తం పట్టేసి చూపిస్తానండి. ఇవ్వండి 2 సార్లు పట్టేశాను. తర్వాత పిండి అంతా ఇట్లా అదిం వేసుకోవాలండి, చాలా మెత్తగా వస్తుందండి. 2 సార్లు పట్టేసుకుంటే ఇట్లా మొత్తం అదిం పెట్టేసుకోవాలి, గాలి పోకుండా ఆరిపోకూడదండి పిండి ఎప్పుడైనా. ఇట్లా అదిం పెట్టేసేసి మూత పెట్టేసుకుందాం, లేకపోతే తడి పట్టేదన్నా కప్పేసుకోవచ్చండి. ఇది మూత పెట్టేస్తున్నాను. ఇట్లా నేను స్టవ్ ముట్టించి చిన్న బాండి పెట్టుకున్నానండి. 1 స్పూను నెయ్యి వేసుకున్నాను, 1 పెద్ద స్పూన్ నెయ్యి వేసానండి. ఇవ్వండి నెయ్యి వేడైపోయింది కదా, ఇప్పుడు జీడిపప్పులు వేసుకున్నాము. ఇవ్వండి ఏగిపోయి జీడిపప్పులు తీసేస్తున్నాను నేను. ఇట్లా కొబ్బరి ముక్కలు వేస్తానండి. మన సలివిడికి కొబ్బరి మాత్రం బాగా టేస్ట్ బాగుంటుందండి. కొబ్బరి ముక్కలు వేస్తున్నాను నేను. కొబ్బరి ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. సలివిడి మాత్రము మనము అన్నిటి ఎండు కొబ్బరి ముక్కలు అండి, ఇవి పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరి ముక్కలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. నేతిలో లైట్ కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి బాగా ఏగిపోయినాయి. ఇంకా నేను బాగా తీసేసుకుంటున్నాను. పొయ్యి మీద నుంచి గిన్నె పెట్టుకున్నాను. ఇవ్వండి 1 కప్పు మొత్తం బెల్లం వేస్తున్నానండి. నేను 2 కప్పులు దాకా తీసుకున్నాను బియ్యము. 1 కప్పు బెల్లం వేసుకున్నాను నేను. కొంచెం బెల్లం కరగడానికి నీళ్ళు పోస్తున్నానండి. కొంచెము 1 గ్లాస్ పోసానండి, చాయ్ గ్లాస్ పోసాను. బెల్లం కరిగించుకున్నాము. బెల్లం కరిగిపోయింది, మనం వడబోసుకున్నాము. ఏమన్నా నలకలు ఏమన్నా కూడా పోతుంది. ఇవ్వండి నేను ఒక బాండీలో వడబోస్తున్నాను. ఇవ్వండి నలకలు వచ్చినాయి చూసారా. మనం ఎప్పుడైనా బెల్లం సిరప్ని వడబోసుకొని చేసుకోవాలి. ఇవ్వండి ఇప్పుడు ఇది నేను పొయ్యి మీద పెట్టేస్తున్నాను. పాకం పట్టేసుకున్నాము. పాకం పట్టేసుకున్నామండి, కలుపుకుంటూ పాకం పట్టేసుకున్నాము. ఇట్లా కలుపుకుంటా ఉండండి పాకం వచ్చే వరకు. ఈ సలివిడి మనకి ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా నేర్చుకోవాలండి. సలివిడి అంటే మనకి శ్రీమంతాలకి సలివిడే, డెలివరీ అయిపోయినాక సలివిడే. మనం ఏమి చేయాలన్నా, ఏ ఫంక్షన్ చేయాలన్నా సలివిడి చేసుకెళ్ళాలి కదండి. ఆడపిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా సలివిడి ఉండాల్సిందే, చేసుకోవాల్సిందే. ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే సలివిడి పెట్టాలండి.
సలివిడి మనకి ఎండాకాలం కూడా చాలా మంచిదండి, సలవ చేస్తుంది మనకి సలివిడి. మనం ఏమో అనుకుంటాం కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఎండాకాలం ఒకసారి 2 సార్లు మన ఎండాకాలం పోయేటప్పటికి ఒక 2-3 సార్లు ఇట్లా సలివిడి కొంచెమైనా సరే మన మిక్సీలో పట్టుకొని చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం అంతేనండి ప్రతి ఒక్కదానికి కూడా పిల్లలు ఎవరైనా లేకున్నప్పుడు కూడా మన ఒడి నింపడానికి ఫస్ట్ సలవని సలివిడే తీసుకెళ్తాం కదా. ఫస్ట్ అన్ని స్వీట్ల కన్నా ముందు సలివిడే కదండి ముఖ్యమైనది. మన ఎండాకాలం తిన్నా కూడా చాలా మంచిది, పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా చాలా బాగుంటుంది. సలివిడి టేస్ట్ ఉంటుంది, మంచిది ఆరోగ్యానికి. ఒకసారి చూసుకుందాం పాకం వచ్చిందా లేదో. ఇట్లా ఒక ప్లేట్లో నీళ్ళు పోసేసి మనం ఇట్లా పెట్టుకుంటే పాకం వచ్చేస్తుందండి. చూసుకుందాం, ఇదిగోండి వచ్చేసిందండి పాకము. ఇవి చూసారా, ఇట్లా వచ్చేస్తే సరిపోతుందండి. ఇంకా పాకం వచ్చేసినట్టే. మనం ఇట్లా ఒత్తుకుంటే మనం ఎట్లా అనిపిస్తే అట్లా వచ్చేస్తే పాకం వచ్చేసినట్టే. ఇది నేను గ్యాస్ ఆపేస్తున్నానండి. గ్యాస్ ఆపేసేసుకొని ఇవ్వండి మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను. ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని కలిపేసేసేయండి. ఇంకా పిండి వేసి కలిపేసుకున్నామండి మనం. కొంచెం కొంచెం పిండి వేసుకుంటా కలుపుకోండి. ఇట్లా ఇట్లా కలుపుకుంటూ ఉండండి, పిండి వేసుకుంటా కలుపుకోండి. ఇట్లా కలుపుకుంటూనే ఉండండి. మనకి ఎంత పిండి పడుతుందో అంత పిండి కలుపుకుంటూనే ఉండాలి. ఇవ్వండి ఇట్లా మనకు సైడ్లు కూడా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇవ్వండి ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం పడుతుంది పిండి. మనం ఎప్పుడైనా సరే అండి మనం ఇట్లా సలివిడి కానీ అరిసెలు కానీ చేసేటప్పుడు కొంచెం బియ్యం కొన్ని ఎక్కువ నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు బియ్యం అన్నా ఎక్కువ నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని మనం కొంచెం పిండి మిగిలేటట్టే ఉంచుకోవాలండి ఎప్పుడైనా. ఇవ్వండి ఇట్లా కలిపేసేసేయండి. కరెక్ట్గా వచ్చిందండి నాకు. చూసారా సలివిడి కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇవ్వండి ఇంతే. ఇంకా సలివిడి గ్యాస్ ఆపేసుకొని కలిపేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంతే అండి సలివిడి. ఇప్పుడు మనం ఎండు కొబ్బరిని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందామండి. జీడిపప్పులు కూడా వేసేసుకుందాము. ఇవ్వండి ఇట్లా వేసేసి కలుపువేసుకుందాము. మన నెయ్యి మనం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అండి. నెయ్యి మళ్ళీ ఇంకొక స్పూన్ వేస్తున్నాను నేను. ఇవ్వండి నెయ్యి కూడా వేసేసాను, మొత్తం కలిపేస్తున్నాను నేను. కరెక్ట్గా వచ్చిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. నేను ఇలాచి పొడి మర్చిపోయానండి, దంచి పెట్టుకున్నా కానీ ఇప్పుడు చల్లేసుకోండి. ఇలాచి పొడి ఎక్కిన టేస్ట్ బాగుంటుంది, వాసన మంచి వాసన వస్తుంది. ఒక స్పూన్ ఇలాచి పొడి వేసేసేయండి. వేడిగానే ఉంది కాబట్టి నేను ఇలాచి పొడి వేసేసానండి. ఇప్పుడు మీరు ముందుగానే వేసేసుకోండి, పాకంలోనే వేసుకోండి, పిండి కలిపేటప్పుడనే వేసుకోండి. నేను మర్చిపోయాను. చూసారా ఎంత చక్కగా ఎంత ముద్దలాగా వచ్చేసిందో. ఇంతే అండి సలివిడి. మనం ఎట్లా తిప్పితే అట్లా రావాలండి సలివిడి అంటే. పొడిగా ఉండకూడదు, అట్లానే లూజుగా ఉండకూడదండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. మన బాండి కూడా అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తుంది కదా. మనం ఎట్లా తిప్పుతుంటే తిరిగిపోతుంది కదా సలివిడి. ఇదిగోండి అసలు కరెక్ట్ సలివిడి అంటే ఇదేనండి. సేమ్ ఇట్లా చేసుకోండి కొలతల ప్రకారం. చాలా బాగుంటుందండి. మనం 2 కప్పులు బియ్యం తీసుకున్నప్పుడు 1 కప్పు మనం బెల్లం తీసుకోవాలండి. మనకి ఇంకా కొంచెం పిండి మిగులుతుంది, కానీ ఇట్లా కరెక్ట్గా వస్తుంది. తెలియని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. మనకి సలివిడి చేయడం ఏమో అనుకుంటాం కదా, కాదండి ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా చేస్తున్నారండి ఈ రోజుల్లో యూట్యూబ్లో చూసుకొని. మీరు కూడా ఇట్లా చేసుకోండి. ఇదిగోండి అయిపోయిందండి. సింపుల్గా చేసుకోవచ్చు కదా మనం సలివిడి. చాలా సింపుల్ అండి. మనం బియ్యం నానబెట్టుకుంటే చాలండి. ఒక నైట్ అంతా నానబెట్టుకోండి ఇంకా బాగుంటుంది. కానీ నేను 6 గంటలే నానబెట్టానండి బియ్యం, కానీ కూడా కరెక్ట్గా వచ్చింది. చూసారా చాలా బాగుంటుంది. పిండి మాత్రం 2 సార్లు జల్లు పట్టుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇదిగోండి మీకు నచ్చితే చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ కూడా మర్చిపోకండి. బాయ్.